అనంతపురంలో దారుణం చోటు చేసుకుంది. భర్తను హత్య చేసి ఇంటి ముందే పాతిపెట్టిన భార్య ఉదంతం స్థానికంగా కలకలం రేపుతోంది. పాత చెరువులో ఈ దారుణం జరిగింది. హనుమంతు అనే వ్యక్తిని అతని భార్య సుకన్య హత్య చేసి ఇంటి ముందే పాతిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. 2009లో వివాహం అయిన ఈ ఇద్దరు దంపతులకు 2 పిల్లలు ఉన్నారు. 4 నెలల క్రితం హనుమంతు కనిపించడం లేదని సుకన్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఇటీవల కూతురు అమృతతో జరిగిన గొడవలో అసలు విషయం బయటపడింది. తండ్రిని తల్లి హత్య చేస్తుందని కూతురు చెప్పడంతో కేసు మలుపు తిరిగింది. దీంతో నిందితురాలు సుకన్య పోలీస్ స్టేషన్ లో లొంగిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుడేరు మండలము వరవపూరు గ్రామం అనంతపురం జిల్లా. 5 నెలలు అయింది నా బామారి దాకా. ఆ రోజు 5 నెలల కిందట మా మామ వచ్చినాడు ఊరికి అరవపూర్కి. ఇట్లా నీ బామారి ఎక్కడో పోయినారా అంటే లేదేమో ఇట్లా చంపింటారో అని కూడా చెప్పిన. ఈ అమ్మ టార్చర్ ఎక్కువ పెట్టి చంపేసిందని. ఎవరు అమ్మేనా తాగుతున్నాడు అది ఇదని ఏమో ఎవరంచునున్నా తెలియదు మాకైతే వాస్తా. ఇవన్నీ తాగి వచ్చి అన్నము అది ఇది అడిగినప్పుడు కొట్టేసింది, తలకాయతో కొట్టి కడితో కొట్టి చంపేసింది. నిండగాడు ఆయన్నే చంపింది. ఎవరు వాళ్ళ వీళ్ళు ఎవరు చంపలే, ఆయన్నే టార్చర్ పెట్టి చంపింది. ఆడ కూలీలు పోయేది, వాడు గొర్రెలు ఆడ ఉండేది, ఇట్లా కూలి చేసుకొని బతుకుండేవాడు. ఒక 20 లక్షల దాకా తినింది. బామారుదులు 6 మంది ఉంటే వాళ్ళ నాయన 8 లక్షలు 6 లక్షలు ఇచ్చింది. అవన్నీ ఎక్కడ చేసిందో తెలియదు. గొర్రెలమ్మని డబ్బులు అన్ని తీసుకుంది. ఆమె ఇంకా అన్ని మూట కట్టుకొని వాళ్ళని ఈ పని చేసేసింది. వాళ్ళు 6 మంది అన్నదమ్ములు. మా బామారులు 6 మంది ఉంటే మొత్తం గొర్రెల డబ్బులు అన్నీ చేసి తాగోతం చేసి వాడు జీతం పోతుండే. జీతం పోయింది. ఇంటికి వచ్చింటే మంచి రాత్రి 12-1 గంటప్పుడు రాకిల బండి తీసుకొని చంపేసేది. కుడేరు మండలం.